బ్యాంకుల మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. అతిపెద్ద ఫ్రాడ్, సైబర్ క్రైమ్స్, సైబర్ అరెస్టు, సైబర్ డబ్బుల దొంగతనం ఇదన్నిటి వెనకాల బ్యాంకుల పాత్ర ఉంది. బ్యాంకుల సహకారం లేకుండా లక్షలు ఇప్పుడు సాధారణంగా ఒక 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినప్పుడే ఏంటని అడిగే స్టేజ్‌లో కోట్ల రూపాయల డబ్బులు అందులోకి రావడం, అది కూడా అమాయకంగా లాక్కోవడం, ఆ పైన వేరే లక్షలాది బ్యాంక్ అకౌంట్‌లకి ట్రాన్స్ఫర్ చేసేయడం, ఆ పైన అక్కడ విత్‌డ్రా చేసుకోవడం జరుగుతుంటే తెలియనంత అమాయకత్వంతో ఉన్నారా బ్యాంకులు? చూస్తా ఊరుకున్నారా బ్యాంకులు? ఖచ్చితంగా ఫ్రాడ్‌స్టర్స్‌కి బ్యాంకుల్లోనే సహకారం అందుతుంది. బ్యాంకులదే పాత్ర అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే అప్పులిచ్చి మోసం చేసేటటువంటి మోసగాడు అని తెలిసి కూడా అప్పులిచ్చేది కూడా ఇదే బ్యాంకులు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. తద్వారా ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది కోర్టు. అదే సందర్భంలో సిబిఐకి, ఈడీకి సిబిఐకిను కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. సైబర్ ఫ్రాడ్స్ విషయంలో ఏం కంట్రోల్ చేస్తారు మీరు చెప్పండి, సైబర్ అరెస్ట్ ఇట్లాంటి విషయంలో అని.